మిత్రులారా నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. ఇదే పిల్లలకి ఈ చలికాలం ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఇది మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. చూడండి, చలికాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి వాళ్ళు కూడా జబ్బుల బారిన పడుతూ ఉంటారు, ప్రధానంగా ఇలాంటి ఋతుసంధి సమయంలో. అందుకే ఆయుర్వేదం దీన్ని యమదంష్టలు అంటుంది, అంటే ఎముడి కూరలతో పోలుస్తుంది. ఒక సీజన్ నుంచి మరొక సీజన్లోకి మారేటప్పుడు మెయిన్గా రోగ నిరోధక శక్తి ఈ కాలంలో తగ్గిపోతుంది. దీన్ని పెంచుకోవాలి. దీనికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక పిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కోవిడ్ వేరియంట్ అనేది పిల్లల్ని ఎక్కువగా దాడి చేస్తుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వీళ్ళకి ఇమ్యూనిటీని పెంచాలి. ఇమ్యూనిటీని ఎలా పెంచుతాం? ఏదో మందులు మాత్రలు ఇచ్చి కాదు, ఆహారాన్ని ఇవ్వాలి. చక్కటి ఆహారాన్ని, పోషకాహారాన్ని, ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని. లేకపోతే ఎన్నెన్నో అనారోగ్య సమస్యలు వీళ్ళని బాధ పెడతాయి. వీటి నుంచి మళ్ళీ ఈ అనారోగ్య సమస్యల నుంచి వీళ్ళు రికవర్ అవ్వాలన్నా కానీ దానికి కూడా మళ్ళీ ఆహారమే ఉపయోగపడుతుంది. మళ్ళీ పైగా సరైన పోషకాహారం లేకపోతే చాలా రోజులు పడుతుంది. దాంతో ఇతర ఆపర్చునిస్టిక్ ప్రాబ్లమ్స్ అటాక్ చేసే రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా ఈ చలికాలం ఎలాంటి పోషకాలు ఉన్న ఆహారం పిల్లలకి ఇవ్వాలి, ఇది వరుసగా మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది కూరగాయలు. ఈ కూరగాయల గురించి చెప్పుకోవాలి. ప్రతి విటమిన్ని కూడా కరెక్ట్గా అందాలి అంటే కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో విటమిన్ టానిక్లు ఇస్తూ ఉంటారు, కానీ సమస్య ఏమిటంటే ఈ టానిక్లు సరిగ్గా అబ్జార్బ్ కావు. అంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది కనుక లోపిస్తే పిల్లల్లో ఎన్ని మందులు ఎన్ని టానిక్లు ఇచ్చినా కానీ అబ్జార్బ్ కావు. కానీ ఆహారం ద్వారా కనుక విటమిన్లు ఇవ్వగలిగితే అది బయోఅవైలబిలిటీ బాగా పెరుగుతుంది. కూరగాయలలో యాంటాక్సిడెంట్లు ఉంటాయి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు కూడా చాలా ఉంటాయి. ఈ సీజన్లో దొరికేటటువంటి కూరగాయలని ఆ సీజన్లో ఇస్తూ ఉంటే బాగా వీర్యవంతంగా ఉంటాయంటుంది ఆయుర్వేదం. ముఖ్యంగా ఈ సీజన్ దుంపలు బాగా ఇవ్వాలి. పోషకాహార లోపాలు రాకుండా ఈ దుంపలు ఇస్తే వాళ్ళకి చక్కటి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే బాగా హెల్తీగా కూడా ఉంటారు. మరి ఈ దుంపలు ఏమిటి, ఆహారంగా ఎలాంటి వాటిని ఇవ్వాలి అంటే ఒక ఆహార వైద్యం కింద ఇది ఉపయోగపడతాయి. ముల్లంగి, క్యారెట్లు, బచ్చల కూర, బీన్స్, బంగాళదుంపలు వీటిని ఉడికిచ్చి ఎక్కువగా మరీ డీప్ ఫ్రైలు అలాంటివి చేయకుండా ఉడికిచ్చి పెడితే మంచిది. కాకపోతే రుచిని పెంచడం కోసం కాస్త పసుపు, వాటిలో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటివి యాడ్ చేయొచ్చు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఆహారాలు. ఈ కాలంలో శరీరంలో తేమ శాతం తగ్గుతుంది, దీంతో చర్మం పొడిగా మారుతూ ఉంటుంది. నా దగ్గరికి తీసుకొచ్చేటువంటి పిల్లల్లో చాలామంది ప్రాబ్లం ఇదే, డ్రై స్కిన్. దీంతో ఎగ్జిమా, సోరియాసిస్ ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి రాకుండా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటటువంటివి బాగా ఇవ్వాలి. దీంతో పిల్లల చర్మం నునుపుగా ఉంటుంది, మార్ధవంగా ఉంటుంది. ఇలాంటి ఆహారాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి పిల్లల్లో జుట్టు రాలటం అన్న సమస్య ఇలాంటివి కూడా ఇబ్బంది పెట్టవు. టీనేజ్లో మొటిమలు ఇలాంటివి కూడా ఇబ్బంది పెట్టవు. మరి ఏమిటి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలు? వీటిని ఆహార వైద్యంగా ఎలా వాడాలి? ఏదైనా వెజిటబుల్ ఆయిల్స్, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే వాల్నట్స్, ఇంకా చియా సీడ్స్, ఒకవేళ మాంసాహారాలు అయితే సాల్మన్, ఇలాంటి వీటిని ఇస్తూ ఉంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా శరీరానికి అందుతాయి. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విటమిన్లు. ఈ వైటమిన్లు కూడా అంతే. ఇవి చర్మ సమస్యల నుంచి బయటపడాలంటే వైటమిన్ సి అనేది అవసరం. ఈ సీజను న్యాచురల్గా మనకి విటమిన్ సి లభించేది ఏమిటి అంటే ఉసిరి. ఉసిరిలో అద్భుతమైనటువంటి వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. ఇది వేడికి డీనేచర్ అవ్వకుండా ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. అంటే స్టాండర్డ్ బాగుంటుంది వైటమిన్ సి, ఈ ఉసిరిలో ఉండేటువంటి వైటమిన్ సి. అయితే దీన్ని ఎలా వాడాలి? ఉసిరికాయని నీళ్ళల్లో కొద్దిగా బాయిల్ చేయండి, హాఫ్ బాయిలే చేయాలి, ఎక్కువ కాదు. అంటే రంగు జడకూడదు. ఆ తర్వాత బొటన్ వేలు, చూపుడు వేలుతో ఒత్తితే గింజ బయటికి ఈజీగా వచ్చేస్తుంది. ఈ కండ భాగాన్ని దంచి రసం తీసి ఆ ఉసిరి రసం తాగొచ్చు, లేకపోతే ఉసిరికాయలని యథాతథంగా కూడా తీసుకోవచ్చు. అయితే గొంతు సమస్యలు ఉంటే మాత్రం ఈ పులుపుని తగ్గించాలి. అలాగే వైటమిన్ ఇ, ఇది కూడా పిల్లలకి చాలా అవసరం. మరి వైటమిన్ ఇ దేంట్లో ఉంటుంది? దీని ఆహార వైద్యంగా ఎలా వాడాలి? నారింజ, బచ్చల కూర, బంగాళదుంపలు, బ్రకోలీ, కివి, చెర్రీస్
వీటిని పుష్కలంగా ఇస్తుంటే వైటమిన్ ఈ అందుతుంది. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ కాలం సీజనల్గా లభించే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి ఆహార పదార్థం చలికాలం ఇవ్వాల్సింది పాల ఉత్పత్తులు, మిల్క్ ప్రోడక్ట్స్. శరీరానికి కావాల్సిన కాల్షియము, మెగ్నీషియము ఇవి అందాలంటే పాల ఉత్పత్తుల్ని పిల్లలకి ఎక్కువగా ఇవ్వాలి. కాల్షియం అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది, మెగ్నీషియం ఈ కాల్షియం అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏమిటివి? పాలు, మజ్జిగ, పెరుగు, పన్నీరు ఇలాంటివి. అయితే చెప్పుకున్నట్టుగా కఫతత్వం ఉండే వాళ్ళకి మాత్రం వీటిని ఇవ్వకపోవటం మంచిది. ఒకవేళ వీటిని ఇవ్వాలనుకుంటే, పాలను ఇవ్వాలనుకుంటే పాలలో కాస్త మిరియాల పొడి కలిపి పిల్లలకి ఇవ్వచ్చు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది పీచు అంటే ఫైబర్. ఇది కూడా అవసరం. మనం తిన్న ఆహారం అనేది సక్రమంగా జీర్ణం అవ్వాలి, లేకపోతే చాలా ఇబ్బంది కలిగిస్తుంది. పొట్టలో ఉబ్బరింపు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు ఈ ఫైబర్ ఇచ్చామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది అంటే సక్రమంగా సస్టైన్డ్ రిలీజ్ ఉంటుంది ఎనర్జీది. అదేవిధంగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, అంటే మోషన్ ఫ్రీగా అవుతుంది, మలబద్ధకం ఇలాంటివి బాధించవు. అయితే మళ్ళీ ఇక్కడ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటాయి. సాధ్యంత వరకు సాల్యుబుల్ ఫైబర్ని ఇస్తే మళ్ళీ ఆ ఫైబర్తో గ్యాస్ తయారు కాకుండా ఉంటుంది. మరి ఏమిటి, ఎలాంటివి ఆహారాలు? పాలకూర, చిక్కుళ్ళు, మొక్కజొన్న ఇలాంటివి. వీటిలో ఫైబర్ న్యాచురల్ ఫామ్లో ఉంటుంది, ఇబ్బంది పెట్టకుండా గ్యాస్ తయారు కాకుండా మల నిర్వహణ సజావుగా జరిగేలా చేస్తుంది. అయితే ఇవన్నీ కూడా పథ్యాలు. మరి ఈ కాలం ఇవ్వకూడనివి ఏమిటి అంటే ఈ అపథ్యాలు, నిషిద్ధాల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఈ కాలంలో స్వీట్స్ ఇవ్వటం మంచిది కాదు, ఎందుకంటే కఫం తయారవుతుంది. అలాగే ఒకవేళ పిల్లలంటే తీపిని ఇష్టపడుతూ ఉంటారు, మరి వాళ్ళకి తీపి ఇవ్వాలనుకుంటే మీరు ఇంట్లో బెల్లంతో చేసినటువంటి కొద్ది మొత్తాల్లో ఇవ్వచ్చు. అదైనా గుడ విశేషాలు అంటుంది ఆయుర్వేదం. కాకపోతే ఇప్పుడున్న కోవా ఇలాంటి స్వీట్తో పోలిస్తే గుడం మంచిది. లేకపోతే ఏమవుద్దంటే చిన్నపిల్లలకి స్వీట్లు ఎక్కువ ఇస్తే చిన్న వయసులో మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, ఆఖరికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలాగే గ్రిల్ చేసినటువంటి ఆహారాలను కూడా ఇవ్వకపోవడం మంచిది. ఈ మధ్య బార్బిక్యూ అనేట్లాగా నిప్పు మీద, మంటల మీద వేడి చేసినవి తింటున్నారు. అయితే ఈ స్మోక్ పాయింట్ వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి మరీ అలా నేరుగా మంట మీద బాగా స్మోక్ తగిలేలాగా చేసినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వటం మంచిది కాదు. కొలెస్ట్రాల్, క్యాలరీలు ఇలాంటివి కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పిల్లల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇక ఆయిల్, రోజు మొత్తం మీద ఒక మనిషికి 20 మిల్లీలీటర్లకి మించి ఆయిల్ అవసరం ఉండదు, అంటే దాదాపు 1 టేబుల్ స్పూన్. కాబట్టి ఒకవేళ మీరు 4 ఉన్న ఫ్యామిలీలో ఆయిల్ ఎంత వాడాలి అంటే 2 లీటర్లే వాడాలి. పిల్లలకి ఈ ఆయిల్ ఇంకా తగ్గించి వాడాలి, ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ, అడల్ట్హుడ్ ఒబేసిటీలకు దారితీస్తుంది. కాబట్టి చలికాలం పిల్లలకి ఇవ్వాల్సినవి, ఇవ్వకూడనివి అంటే పథ్యాలు, అపథ్యాలు తల్లిదండ్రులుగా మీరు వీటిని గుర్తించి వీళ్ళకి పథ్యాహారాలు ఇస్తూ అలాగే యాక్టివ్గా ఉంచితే ఈ కాలం పిల్లలు ఎనర్జెటిక్గా ఉంటారు. అలాగే చీటి మాటికి జలుబులు ఇలాంటి వాటి బారిన పడకుండా ఉంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇమీడియట్ ఇంటిమేషన్ కోసం వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దీంట్లోని ఈ ఉపయోగకరమైన విషయాలు మీ ఫ్రెండ్స్తో, మీ బంధుమిత్రులతో అందరితో షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇవి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.